హాయ్ గైస్! సో, ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి అంటే అప్పన్నపల్లి అయితే వచ్చేసాం. సో, ఫస్ట్ ఎక్కడికెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి కంపల్సరీ మొక్కయితే ఉంటది. సో, జుట్టు 3 కత్తిర్లు ఇచ్చేసి ఇంకా గోదావరి దగ్గరికెళ్ళామనమాట స్నానం చేయడానికి. గోదావరికెళ్ళే రూట్ మాత్రం అస్సలు బాలేదు నిజం చెప్తున్నాను. ఎందుకిలా ఉందన్నది కూడా నాకు తెలీదు. సో, గోదావరి అయితే స్నానం అయితే చేసేసామనమాట. నేను 4th ఆర్ 5th క్లాస్‌లో ఉన్నప్పుడు ఎళ్ళాను. మళ్ళీ ఇప్పుడొచ్చాను. సో, ఇంకా సైడ్‌నే మనకు వాష్‌రూమ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మరి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. ఇంకా నామాలు పెట్టుకొని గుడిలోకైతే వచ్చేసాం. నాకైతే ఇది చూసిన వెంటనే ఎలా అనిపించిందంటే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లా అనిపించిందనమాట. మ్యాక్సిమం అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఇలానే ఉంటాయేమో. నాకైతే సేమ్ అలానే అనిపించింది. ఆ ఎంట్రీ గానీ, ఆ ఎదురుగుండా ధ్వజస్తంభం గానీ అన్నీ చాలా అనిపించింది. యాక్చువల్‌గా అప్పనపల్లి అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి అంత అలా ఏం లేరనమాట. మనకి వాడపల్లిలో ఏంటంటే కాయిన్స్ అంటిస్తాం కదా! ఇక్కడ అలా ఏం అంటించలేదు. జస్ట్ నార్మల్‌గా ఉన్నది. ఇంకా గుడిలో అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఒకసారి దర్శనం చేసుకున్నాక మళ్ళీ వెనక్కెళ్ళి కింద నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అలా 2, 3 సార్లు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పులిహోర ప్రసాదం అయితే తినేసాం. ఇంకా బయటకొచ్చి ఆకలేస్తుందని చెప్పి టిఫిన్ కూడా తినేసామనమాట. ఇంక అంతే గైస్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాం. మీరింటికి అప్పనపల్లి ఎళ్లారా? ఎలా అనిపించింది? కామెంట్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.